దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవులందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్లు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్లు కమ్మను మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగ్గు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొకసారి నీ ఉదయకాలపు వేళ నీ సన్నిధానంలో మనం నిలబెట్టుకొని నీ పాద సముఖంలో నిలబెట్టిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము నామమును స్తుతించడానికి, ఆరాధించడం, కనపరచడం గొప్ప తరుణం కొరకు స్తోత్రాలు. నాయన ఈ కార్యక్రమాన్ని నిరాటంకం కొనసాగిస్తూ అనేక మంది బిడ్డలు మేలు కొరకు ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినం గట్టి నడిపించమని, మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవనటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని అడిగినటువంటి ఒక ప్రశ్నకు జవాబు ఈ సందర్భం. కైసరయ ఫిలిప్పి పరిసరాలు ఆ కాలంలో విగ్రహారాధన విరివిగా జరుగుతున్నట్టు ప్రాంతం. బయలుదేవుడి పూజ, గ్రీకు దేవుడు, పాన్ దేవస్థానాలు ఉన్నటువంటి ప్రాంతం అది. మహా హేరోదు అక్కడ సీజర్ అగస్టస్ ఒక దేవాలయం కట్టించడం జరిగింది. ఇలాంటి విగ్రహారాధన, మూఢనమ్మకాలు విస్తరించున్నటువంటి ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను ప్రశ్నించడం, పేతురు ఈ ఘనమైన ఒప్పుకోలు వాక్కులు పలకడం జరిగింది. బహుశా అక్కడ కనిపిస్తున్నటువంటి సమున్నత ఆలయ గోపుర నిర్మాణాలను చూస్తూ ఉన్నందువల్లనేమో క్రీస్తు ప్రభు వారు నా రాజ్యం స్థాపిస్తాను అని కాకుండా నా సంఘాన్ని నిర్మిస్తాను అని పలికి ఉండొచ్చు. నేను ఎవరిని అని అడగడం కొంత విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఆయన ఎవరో స్పష్టంగా ఒప్పుకోవడం పాప విముక్తికి పునాది అనేది నాకు వాక్యం చెప్తా ఉంది. ఆయన ఎవరు అనేది, ఆయన ఏం చేశాడు అనేది, ఇవి రెండు కూడా అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఆ రోజుల్లో పిల్లల ప్రజానీకంలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఎన్నో విభిన్న భావాలు ఉన్నాయి. చూస్తే ఆశ్చర్యం కలగక మాందు. ఇక్కడ చదవనట్టు ఆ భాగంలో మనం గమనించినప్పుడు ఏలియా అని, యోహాన్ అని, ఇర్మియా అని ప్రజలు చెప్పుకోవడం వెనుక మనుష్యులు పునర్జన్మ ఎత్తుతారన్న భావం వారికి లేదు. మృతుల పునరుద్ధానం ఉన్నదని యూదులు నమ్మారు కనుక గత తరం ప్రవక్త ఎవరో బ్రతికి వచ్చారని వారు చెప్పుకుంటూ ఉంటున్నారు. ఇర్మియా సున్నిత మనస్కుడైనటువంటి విలాప ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఈ లక్షణం అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వారు వీరు ఏం చెప్పుకుంటున్నారు అన్నది కాదు, కానీ అసలు నువ్వేమనుకుంటున్నావు, అందరి అభిప్రాయాలు సేకరించి వాటన్నిటిని బట్టి మనము అభిప్రాయం ఏర్పరచుకోవడం కాదు, కానీ మన మనస్సుకు ఏమనిపిస్తుందో, దేవుడు నీకు నాకు ఏం వెల్లడి చేశాడో దాన్ని బట్టి మన నమ్మకం ఉండాలి. తప్పితే తప్పైనా రైట్ అయినా ప్రజలు అభిప్రాయాలు, తీర్మానాలు వ్యక్తిగతమైన స్థానంలో ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని ప్రశ్న సూటిగా, వాళ్ళందరూ సరేనయ్యా, అసలు నువ్వేమనుకున్నా గురించి అని చెప్పి. కనుక విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో వ్యక్తిగత నిర్ణయాలు అనేవి చాలా అవసరం. పేతురు తనకు దేవుని మూలంగా వెళ్ళినటువంటి సంగతిని నోటితో ఒప్పుకుంటూ ఉన్నాడు. కేవలము మనుషుల యొక్క ఊహల్లో, కల్పన కథల్లో మాత్రమే ఉండేటువంటి దేవుళ్ళందరికీ భిన్నంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న దేవుడు లేక సజీవుడైన దైవం అని అర్థమించే మాట ఇది. అంతేకాకుండా మెస్సయ్య లేదా అభిషక్తు వస్తాడన్నది యూదుల యొక్క చిరకాల వాంఛ. పిల్లలు గమనించండి, భక్తిపరులైనటువంటి యూదులందరితో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నది. అందుకే దేవుని నుండి రానున్నటువంటి ఆ క్రీస్తుని గురించే, ఆ క్రీస్తు నువ్వే అంటున్నాడు పేతురు భక్తుడు. ఇది అతడు గ్రంథాలు తిరగేసి
లేదా కొందరిని ఎంక్వైరీ వాకాబు చేస్తుని వెల్లడించినటువంటి ఒప్పుకోలు కాదండి. దేవుడే అతనిలో తళుక్కుమని వెల్లడించినటువంటి ఒప్పుకోలు, మెరిపించి వెలిగించినటువంటి విశ్వాస జ్ఞాన జ్యోతి అది. అతనికి వెల్లడించడం దేవుడు అతని పట్ల చూపినటువంటి అనుగ్రహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు ఎవరి నోట వెంట కూడా ఇటువంటి ఒప్పుకోలు రాలేదా అనొచ్చు. నతనీయుల గురించి మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు తుఫాను ఆజ్ఞ వేసినప్పుడు ఆయన శిష్యులు చాలామంది ప్రభువును విడిచి వెళ్ళిపోయిన సందర్భంలో శిష్యులు ఏమంటే మొదలైనటువంటి వారు ఇదే నమ్మకాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఇంతకు ముందున్న వారికంటే ఇది ఎలా భిన్నమైంది అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా అడిగాడు ఆయన స్వయంగా ప్రశ్న. ఏదో గొప్ప అద్భుతాన్ని చూసి భావోద్రేకంతో పేతురు ఈ యొక్క వచనం పలకలేదండి. దేవుని ప్రేరణ పొందిన వ్యక్తి స్థిరంగా స్పష్టంగా పెరిగినటువంటి అమోఘమైన వాక్కు ఇది. కనుక దానియేలు కారణంగా బబులోని చక్రవర్తి నెబుకద్నెజరు యెహోవా దేవుని మహిమను ఒప్పుకున్నాడు. ఎలీషా కారణంగా సిరియావాడైనటువంటి నయమాను యెహోవాయే దేవుడని గ్రహించాడు. ఏలియా కారణంగా 450 పైబడిన బయలు ప్రవక్తలు యెహోవా నిజదేవుడిని ఒప్పుకున్నారు. ఇలాంటి ఒప్పుకోళ్ళు ప్రకటించినటువంటి పేతురు ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సత్యాన్ని తెలుసుకున్నాం. ఏమని ఆ జ్ఞానం దేవుని నుండి నేరుగా పొందినటువంటి వారందరూ కూడా ధన్యులే. దేవుని ప్రజల సహవాసంలోకి ప్రవేశించడానికి ఎవరికైనా ఒప్పుకోలు పునాది, ప్రతిపాదిక. కొత్త నిబంధనలో సంఘం అనే మాట మనం గమనిస్తే చాలా సందర్భాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మొదటిసారి కనిపిస్తుంటాం. ఆ సంఘానికి పునాది క్రీస్తు. ఆయనను దైవ కుమారునిగా క్రీస్తుగా ఒప్పుకుంటే ఆ పరిశుద్ధ సంఘంలో ఎవరైనా చేరడానికి మార్గం. కనుక మనం కూడా ఒప్పుకుందాం నిజ దేవుడు ఆయన అని అనేకులకు చాటి చెబుతూ ఆయన ఔన్నతి అని ఘనతను చాటుతూ దేవుని రాజ్యంలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తనలోంచి కన్ను మూసుకుని ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాద సముఖంలో శ్రీరాజమైన మాటలు వింటున్నాం. ఇదిగైనా నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్య కాలంలో పేతురు అడిగినప్పుడు, అయ్యా నేను ఎవరును, అసలు నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు నీవు సజీవుడు దేవుడు కుమారుడు ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ ఒప్పుకోలు నాకు మాకు దయచేయమని, ఆ ఒప్పుకోల ద్వారా అనేకులను నీ యొక్క మార్గంలో నడిపిస్తూ నీ రాజ్య వారసులుగా చేస్తూ నీ కృపలో జ్ఞాపకం చేసుకోడు, బలపరచు, భద్రపరచండి. ఈ కార్యక్రమం ద్వారా మరింత మందిని మీరు పాలిభాషణ చేసి మీరే సమస్య ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.